నేను చేస్తలేను, జస్ట్ కరెక్ట్ ఇస్తాను అంతే. బ్యాచిలర్స్ ఇంట్లో చేస్తాను కదా, ఇంత పెద్ద గిన్నె మన ఇంట్లో కాదు. సో మటన్ బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ మన దమ్ పోకుండా ఉండడానికి చపాతీ ఇట్లా పిండి వేసుకుంటాం కదా, పిండి వేసుకొని సైడ్ పెట్టుకోవాలి. నేను నన్ను గెస్ట్ లాగా పిలిచి నాతో పని చెబుతాను. పిండి నేనే కలుపుతున్నా, ఇక బాయ్స్కి అంత రాదు, మనం అంటే నాకు పడిస్తాం. హే ఫ్రెండ్స్, ఎట్లున్నారు? ఎట్లయింది వీకెండ్? మీకు చూస్తున్నారు కదా, మా వీకెండ్ అయితే మటన్ బిర్యానీతోనే అదరగొట్టేసినాము. బిర్యానీ అంటేనే ఎమోషన్ మాకు. అందులో వీకెండ్లో డైటు బొక్క ఇవన్నీ ఏం పెట్టుకోలే, మంచిగా గుమ్మినాం బిర్యానీ. సో నేను చేసిన అనుకుంటాలా, హోల్డ్ ఆన్, కాదు, ఇది మా ఫ్రెండ్స్ బ్యాచిలర్స్ చేసిండే వాళ్ళది రెసిపీ. నేనైతే జస్ట్ పార్టిసిపెంట్ అనమాట. ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ బ్యాచిలర్స్ బిర్యానీ అదరగొట్టేసిండ్రు. చూస్తుండ్రు కదా, పొగలు వచ్చేసినాయి. బిర్యానీ అంటేనే టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంది. నాకైతే బిర్యానీ హైదరాబాద్లో తిన్న ఫీలింగ్ వచ్చింది. రెసిపీ కూడా చాలా యూనిక్ ఉంది. చలో చూసేద్దాం రండి రెసిపీ ఎట్లుందో. ఇది క్వాంటిటీ వచ్చి 15 మెంబర్స్కి తీసుకున్నారు. మటన్ 3 kgs. సో ఒక 3 times నీట్గా వాష్ చేసి ఒక 4 spoons జింజర్ గార్లిక్ పేస్ట్ ఇట్లా పట్టించిండ్రు. నన్ను క్వాంటిటీ ఇట్లా స్పూన్స్ మేము వాడలే అన్నట్టు, ఎందుకంటే ఫ్రీ హ్యాండ్, వీళ్ళందరూ మాస్టర్ షెఫ్సే. సో ఇట్లా చేతిలో బేస్ చేసుకుని వేసుకున్నారు. ఇక్కడ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పపాయా పేస్ట్. పపాయా పేస్ట్ మీకు అవైలబుల్ ఉంటుంది ఏ స్టోర్లో అయినా. సో అదొక 3 spoons వేసిండ్రు, ఎందుకంటే మటన్ ముక్క టెండర్నెస్ కోసం పపాయా పేస్ట్ యాడ్ చేసి ఉండే అన్నట్టు. సో ఈచ్ మసాలా యాడ్ చేసిన ప్రతిసారి ఇట్లా మంచిగా కలుపుతూ ఉండే అన్నట్టు. మనం ఎంత మంచిగా కలిపితే ముక్కకు అంత టేస్ట్, అంటే ఇంకా అన్ని ఫ్లేవర్స్ ఇట్లా పట్టుకుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, లైక్ లవంగం, ఇలాచీ, దాల్చిన చెక్క, షాజీరా. సో ఇవన్నీ మటన్లోకి యాడ్ చేసి ఒక 5 to 6 spoons సాల్ట్, కొంచెం కారం, బేస్డ్ ఆన్ స్పైస్ లెవెల్స్ మీరు కారం యాడ్ చేసుకోండి. మేమైతే ఒక 6 to 7 spoons వేసుకున్నాము. మంచిగా ముక్కలు ఇట్లా కలపాలన్నట్టు, మళ్ళీ ఈ మసాలాలన్నీ ముక్కలకి ఇట్లా పట్టాలి. నేను కలపాలి అనే వర్డ్ చాలాసార్లు యూజ్ చేస్తాను, ఏమనుకోవద్దు, ఎందుకంటే మటన్లో మ్యారినేషనే ఇంపార్టెంట్. సో మింట్ లీవ్స్, కొత్తిమీర కూడా ఒక కట్ట చిన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకొని యాడ్ చేయండి. మాకైతే కొంచెం స్పైస్ లెవెల్స్ ఎక్కువ కాబట్టి క్వాంటిటీ కూడా ఎక్కువ ఉందని చెప్పి ఇంకో 2 spoons కారం ఎక్కువ వేసుకున్నాము. ఇక్కడ చిల్లీస్ మనం కట్ చేసి వేసుకోవచ్చు, కానీ మేమైతే ఇట్లా మిక్సీ పట్టి ఉండే ఒక 15 to 20 చిల్లీస్ చిన్న చిన్నగా ఇట్లా పేస్ట్ అయ్యేటట్టు చేసుకొని ఇలా మళ్ళీ కలిపినాం అన్నట్టు. మటన్కి ఇట్లా మంచిగా కలుపుతూనే ఉండాలి. ఇంతసేపు కలపాలి అంటే ఒక 10 minutes కలుపుతూనే ఉండాలి. కలుపుతూనే మీకు ఫ్లేవర్ అనేది ముక్కకి ఇట్లా మంచిగా పట్టుకుంటుంది. ఈ ఫ్లేవర్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక నిమ్మకాయ వేసుకొని ఉండే, ఇట్లా స్క్వీజ్ చేసి మొత్తం అట్లా లిక్విడ్ వచ్చేటట్టు స్క్వీజ్ చేసి ఉండే. అండ్ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసినాము. అండ్ మటన్ మసాలా కూడా ఉంటుంది కదా బయట, నాకైతే బాషా ఇష్టం, మటన్ మసాలా వేసుకోండి, లేకపోతే ఇంట్లో గరం మసాలా కొట్టినా కూడా ఒక 4 to 5 spoons వేసుకొని ఇట్లా మళ్ళీ కలుపుండే. తర్వాత యోగర్ట్ యాడ్ చేసి ఉండే, ఒక 4 spoons యోగర్ట్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ గట్టిగా కలుపుకోండి. ఇట్లా ముక్కకి ఇట్లా పట్టుకోవాలన్నట్టు. ఆ గ్రేవీ చూసిండ్రా ఎంత మంచిగా ఉందో, అట్లా గ్రేవీ వస్తుంది, టెండర్ అవుతుంది, జ్యూసీ ఉంటుంది మనం బిర్యానీ కంప్లీట్ అయిపోయాక. సో అట్లా గట్టిగా మ్యారినేషన్ చేసినాము. బ్యాచిలర్స్ వంట చేస్తున్నారు అనుకుంటాం కదా, పెళ్ళైనాక మస్తు లక్కీ అనిపిస్తుంది, అన్ని వంటలు వాళ్ళే చేస్తారని. కానీ వాళ్ళు పెళ్ళైనాక ఏం చేయరమ్మా, బ్యాచిలర్స్ ఉన్నప్పుడే వంటలు అనేది చేస్తారు. ఓకే, మనం టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాం, ఇందులోకి వెళ్ళిపోదాము. సో ఫైనల్గా ఏం చేసిందంటే ఇలా కలిపినాక ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్ ఒక 1/2 cup తీసుకొని ఇలా యాడ్ చేసి ఒక 2 spoons ఆయిల్ యాడ్ చేసి ఉండే, కొంచెం వేడి చేసినాం ఆయిల్ని. మళ్ళీ ఒక ఫైనల్ టచ్ అనమాట, ఇట్లా గట్టిగా కలిపేసి పక్కన పెట్టుకున్నాం. ఒక 3 hours ఇట్లా మ్యారినేట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి, మళ్ళీ కలపకండి. ఇది ఏ గిన్నెలో మనం బిర్యానీ వండుతామో ఆ గిన్నెలనే కలపాలి, కొంచెం పెద్ద గిన్నె పడుతుంది యాక్చువల్గా. నెక్స్ట్ ఒక 4 kgs రైస్ మేము ఆల్రెడీ 3 times వాష్ చేసుకొని పక్కన సోక్ చేసుకున్నాం ఒక 20 minutes. బిర్యానీ కోసం మనం రైస్ హాఫ్ కుక్ చేస్తాం కదా, దానికోసం ఈ గిన్నెలో వాటర్ పోసి ఇట్లా బిర్యానీ మసాలాలు, మింట్, కొత్తిమీర, చిల్లీస్, ఒక నిమ్మకాయ ఇవన్నీ యాడ్ చేసి ఉండే అన్నట్టు. సాల్ట్ కూడా యాడ్ చేయండి మర్చిపోకండి. సో వాటర్ టేస్ట్ చేస్తూ లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి, కొంచెం ఉప్పిజమే ఉండాలి వాటర్. అండ్ 2 spoons ఆఫ్ ఆయిల్ యాడ్ చేసినాము. ఆయిల్ ఎందుకు వేస్తారు బిర్యానీలో అంటే రైస్ పలుకు రావడానికి ఆయిల్ యాడ్ చేస్తాం అన్నట్టు. ఇదంతా మసలాలు అన్నట్టు, మసలాడానికి ఒక 10-15 minutes అవుతుంది. అయినాక మనం సోక్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. 8 minutes సరిపోతుంది మనకు రైస్ ఇట్లా మొత్తం పలుకు ఉడకడానికి, ఆల్రెడీ మనం సోక్ చేస్తాం కాబట్టి. సో అది
ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మటన్ ఉంటది గదా! ఆ బౌల్‌లోకి మనం లేయర్ వైస్ ఇట్లా ఏసుకోవాలన్నట్టు. మేమైతే హాఫ్ కప్ ఆఫ్ ఈ వేడి వాటర్ అందులో యాడ్ జేసినాం. అంటే జ్యూసీనెస్ కోసం యాడ్ జేషుండే. ఇంకా మటన్ గూడా ఉడుకుతది ఆ వాటర్‌ల. సో, ఇట్లా ఒక్కొక్క లేయర్ తీసుకొని అది ఉడికిందా లేదా ఒక మెతుకు ఇట్లా టెస్ట్ చేసినాము. ఉడకకపోతే మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ అట్లా ఉంచుతుండే. సో, ఇట్లా లేయర్ వైస్ తీసుకొని ఇందులో యాడ్ జేసినాము. కుంకుమ పువ్వు బయట దొరుకుతదన్నట్టు. అది మిల్క్‌లా ఒక 3 స్పూన్స్ మిల్క్‌లా కొంచెం కుంకుమ పువ్వేసి ఇట్లా అక్కడక్కడ స్ప్రెడ్ చేయాలి. ఒక్కొక్క లేయర్‌కి స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. మాకు నేచురల్ కలర్ వస్తది. ఇంకా మేము కలర్ ఏంటూ ఏం స్పెషల్‌గా వాడలేదు. తర్వాత ఇంకొక లేయర్ యాడ్ చేసి అట్లా ఫైనల్ లేయర్ వరకు ఇంకా రైస్ అంతా అయిపోయే వరకు ఇట్లా యాడ్ చేసినాము. ఫైనల్‌గా ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాం. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే బావుంటది. మాకైతే అయిపోయింది. మీరు యాడ్ చేసుకోండి. లాస్ట్‌కి దమ్ పెట్టాలంటే మనము ట్రెడిషనల్‌గా ఎట్లా పెడతామంటే చపాతీ ఇట్లా పిండి తీసుకొని ప్లేట్‌కి బ్యాక్ సైడ్ చపాతీ పిట్టని ఇట్లా స్ప్రెడ్ చేసినామన్నట్టు. ఇది మంచిగా అనిపించింది టెక్నిక్. మీరు ట్రై చేయండి. దాన్ని రివర్స్ తిప్పేసి ఆ గిన్నెకి గట్టిగా ఇట్లా పెట్టాలన్నట్టు. ఆ దమ్ అనేది బయటికి రావద్దు. సరే ఇగ బిర్యానీ లాస్ట్ స్టేజ్‌కి వచ్చింది. బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే మనం ఫ్లేమ్ ఎంతసేపు పెట్టాలనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే దమ్ మాడిపోవద్దు, కింద అడుగంటద్దు అంటే ఇట్లా పాన్ పెట్టుకున్నాము. హై ఫ్లేమ్‌లో ఒక 20 మినిట్స్ పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో 20 మినిట్స్, స్లో ఫ్లేమ్‌లో 10 మినిట్స్. అండ్ అయిపోగానే టకటక తీసేయొద్దు. ఒక 20 మినిట్స్ మళ్ళీ ఆ మూతలనే ఆ దమ్‌లోనే ఉడకనియాలి. అంటే ఇంకా ఓపెన్ చేయొద్దన్నట్టు. అప్పుడే మీకు రైస్ అనేది ఇట్లా పలుకుగా లోపల కూడా మంచిగా సాఫ్ట్‌గా కుక్ అయితది. సో, ఫైనల్‌గా 50 మినిట్స్‌కి 20, 20, 10 ఈ రూల్ గుర్తుపెట్టుకోండి. చూసిండ్రు కదా ఎంత మంచిగుందో బిర్యానీ. అసలు మిడ్‌నైట్ బిర్యానీ తింటే అసలు డైట్ ఇవన్నీ వదిలేస్తాం మనము. అది ఎప్పుడు చేయొద్దులేండి. రెగ్యులర్‌గా కాకుండా ఎప్పుడైనా ఇట్లా చీట్ మీల్ చేయాలనుకుంటే ఇట్లా ట్రై చేయండి. నేనైతే రివ్యూ చేయడానికి ఫస్ట్ ఉన్నా. అందరూ నా ఫుడ్‌కి రివ్యూ ఇస్తారు. బట్ నేనైతే వీళ్ళ బిర్యానీకి నేను రివ్యూ ఇస్తున్నా. చూస్తే మాత్రం ముక్క మంచి సాఫ్ట్‌గా ఉడికింది. రైస్ గూడా మంచి పలుకు ఉంది. గ్రేవీ ఉండే ఇంకా స్పైసీనెస్ గూడా కరెక్ట్‌గా సెట్ అయింది మాకు. వేడిగా ఉండేసరికి ఒక్క ప్లేట్‌తోటి నాకు ఆగబుద్ధి కాలే. ఇట్లా కొంచెం టేస్ట్ చేస్తూనే ఉండే. టేస్ట్ మాత్రం టూ గుడ్ అబ్బా! అసలు ఆ మిడ్‌నైట్‌ల బిర్యానీ తింటుంటే ఎంత మంచిగా అనిపించిందో. ఎవ్రీడే వీకెండ్ ఉంటే బాగుండు అనిపించింది. సో, మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఈ రెసిపీ ట్రై చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డీడాస్ అంటే తెలుసు కదా, డైలీ డోస్ ఆఫ్ శృతి.